అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చిలుక, జింక స్నేహం. ఒక అడవిలో చిలుక, జింక ఈ 2 జీవాలు స్నేహంగా ఉంటూ ఉంటాయి. కానీ ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఒక వేటగాడు జింకని వేటాడడం కోసం అడవికొస్తాడు. అయితే ఈ జింకని వేటాడడానికి ఆ వేటగాడు అడవికొచ్చినప్పుడు, ఇది గమనించిన చిలక ఆహ్, జింకకి చెప్తుంది. అయితే జింకకి భయమేస్తుంది. ఏమీ అర్థం కాదు. ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడు చిలుక చెప్తుంది. ధైర్యం చెప్తుందనమాట. "నువ్వు భయపడకు. నేనున్నాను. ఏదో ఒకటి చేద్దాం" అని చెప్పేసని అవి 2 ఆహ్, వాటి వాటి దారుల్లో వేరే వేరే చోట్ల ఉంటాయి. అయితే వేటగాడు జింకను వెంటాడి దాన్ని పట్టుకోవడానికి వల పన్ని ఉంటాడు. అయితే అది చూసుకోక ఆ వలలో చిక్కుకుంటుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లి ఆ వలలో చిక్కుకుంటుంది. అయితే ఏం జరుగుతుందంటే, ఇక ఆ తర్వాత చిక్కుకుపోయి వేటగాడు ఆ జింకని భుజాన వేసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే చిలక ఏం చేస్తుందంటే, ఆ వేటగాడు వెళ్ళే దారిలోనే వెళ్ళి, అతని కంటే ముందు చెట్టుపై నుంచి రాలి పడిపోయి, గాయపడిన దానిలాగా పడి నటిస్తూ ఉంటుంది. అయితే ఆహ్, వేటగాడు ఆ చిలకని చూసి, అయ్యో! ఇది పడిపోయిందే అని చెప్పేసని ఆహ్, దాన్ని కూడా బుట్టలో వేసుకుందాం అన్నట్టుగా వెళ్తాడు. సాయం చేసే ఉద్దేశ్యం కాదు. దాన్ని కూడా వలలో జింకతో పాటు వేసుకొని ఎళ్ళిపోదాం అన్న ఉద్దేశ్యంతో వెళ్తాడు దగ్గరికి. ఏది ఈ జింకని పక్కన బెట్టి. జింక ఉన్న వలతో సహా పక్కన పెట్టి, చిలక దగ్గరికి వెళ్తాడు. అదేమో ఎప్పుడు అతని దగ్గరకొస్తాడా, ఎగిరిపోదాం అనే ఒక మంచి ప్లానింగ్‌తో సన్నాహంగా ఉందన్నమాట సిద్ధంగా. అయితే అతను వెళ్ళడానికి 2 అడుగుల ముందే చిలక ఎగిరిపోతుంది. చిలక ఎగిరిపోతుంది. అతను ఎప్పుడైతే వల పక్కకు పెడతాడో, జింక కూడా దాంట్లో నుంచి లేచి పరుగున పారిపోతుంది. 2 వెళ్ళిపోతాయి. వేటగాడికి ఆహారమే ఉండదు. హెల్ప్ చేయాలనుకోని ఫ్రెండ్‌కి అది చిన్న పక్షి అయినా, చిన్న జీవి అయినా ఆహ్, అంత పెద్ద జీవికి హెల్ప్ చేసింది. అది మంచి విషయం కదండీ! స్నేహం అంటే అలాగే ఉండాలి. మంచి స్నేహం అన్నప్పుడు ఆపద సమయంలో ఆదుకోవాలి. అదే మంచి స్నేహం కదండీ! ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.